తుని మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీకి షాక్ ఇస్తూ 3 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో 28వ వార్డు కౌన్సిలర్ చింతకాయల భారతి, 23వ వార్డు కౌన్సిలర్ కర్రీ శ్రీదేవి, 4వ వార్డు కౌన్సిలర్ తుమ్మలపల్లి సుశీల టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరికతో తుని మున్సిపాలిటీలో బలమైన రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది. వైసీపీ నుంచి టీడీపీకి గాలులు మారుతుండటంతో నియోజకవర్గ రాజకీయాల్లో మరిన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు వైసీపీ పార్టీ నుంచి 3 కౌన్సిలర్స్ యనమల రామకృష్ణ గారు, శ్రీ యనమల దేవి గారు ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా 4వ వార్డు నుంచి తుమ్మలపల్లి సుశీల గారు, అదేవిధంగా 23వ వార్డు నుంచి కర్రీ శ్రీదేవి గారు, 28వ వార్డు నుంచి చింతకాయల భారతి గారు, వీళ్ళు 3 కూడా ఈరోజు మన ప్రీతమనాథ్ యనమల రామకృష్ణ గారి సమక్షంలో పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా వీరు గత ప్రభుత్వంలో వార్డులో ప్రజలను ఓట్లేసినందుకు వాళ్ళకి సాధక బాధలు కానీ వారు కనీసం శానిటేషన్ కూడా చేయించిన స్థితిలో వైసీపీ గవర్నమెంట్ గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టింది. ఆ ఇబ్బందుల బాధగా మాకు వార్డులో ప్రజల్లో కానీ ఉన్నతులను కానీ గౌరవం లేకుండా పోయిందన్న ఆవేదనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో సోదరిమణులు జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇంకా సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా 2-3 రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాం. వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు జాయిన్ అయినటువంటి కౌన్సిలర్స్ కూడా ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యుల్లో సభ్యులుగా, మా కుటుంబ సభ్యుల్లో సభ్యులుగా, అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ నాయకులు అందరితో కలిసి సమన్వయంతో పనిచేసి అటు కుటుంబ పార్టీకి ఇటు వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, ఇటు మన ఎమ్మెల్యే గారు దివ్య గారు కూడా మంచి పేరు తీసుకురావాలని సందర్భంగా వీళ్ళ తెలియజేసుకుంటూ వచ్చేవారిని కూడా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో తుని పట్టణాన్ని ఈ వచ్చిన కౌన్సిలర్స్ ద్వారా మిగతా వచ్చే కౌన్సిలర్ ద్వారా సుందరంగా తీర్చిదిద్ది తుదిని ఆదర్శంగా దిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. నియోజకవర్గంలో 23వ వార్డు కౌన్సిలర్ని చింతకాయల భారతిని. అయితే ఏ పార్టీ ఏదైనా సరే ప్రజలకు సేవ చేయాలన్నదే నా కోరిక. కాబట్టి గవర్నమెంట్ మారిన తర్వాత ఇందులోకి మొదటగా వచ్చిన కౌన్సిలర్ని నేనైనందుకు నాకు చాలా ఆనందిస్తున్నాను. ఈరోజు మమ్మల్ని సగౌరవం ఇందులోకి ఆహ్వానించినందుకు యనమల కృష్ణుడి గారికి మేము ఆజన్మంతం కూడా రుణపడి ఉంటాము. ఆయనకి మా ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు గవర్నమెంట్ 23వ వార్డు కౌన్సిలర్ కర్రీ శ్రీదేవి నా పేరు. ఇలాగే పార్టీలో మాకు కౌన్సిలర్కి ఇచ్చి మర్యాద ఏదలగనిసి మేము అసంతృప్తితో ఇప్పుడు పార్టీలోకి రావడం జరిగింది. మాకు ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కావాలి. ప్రజలకు మంచి జరిగితేనే మాకు ఏదైనా సరే వాటిలో మేము బాగుంటాం. అందుకని కౌన్సిలర్లు అసంతృప్తితో కౌన్సిలర్ని పార్టీలోకి రావడం జరిగింది. అలాగే దీనికి యనమల రామకృష్ణ గారు ఆహ్వానించారు. మమ్మల్ని మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా వార్డు ఎన్నికల సత్యనారాయణ గారు, ఆయనకి కూడా చాలా కృతజ్ఞతలు.